Hi friends, welcome to SPR Tutorials, a knowledge hub. మన స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులోకి మనం వెళ్ళిపోదాం. చాప్టర్స్ వైజ్ మనం డివైడ్ చేసి ఒక్కొక్క చాప్టర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ప్రెజెంట్ మనం హెల్పింగ్ వర్బ్స్ అనే చాప్టర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మొత్తం 41 హెల్పింగ్ వర్బ్స్లో ఇప్పటి వరకు మనం 19 హెల్పింగ్ వర్బ్స్ గురించి మనం దీనికన్నా ముందు వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఈరోజు మరొక హెల్పింగ్ వర్బ్ మనం చూద్దాం. అదే హెల్పింగ్ వర్బ్ నెంబర్ 20. ఈ 20 హెల్పింగ్ వర్బ్ ఏంటి అంటే షెల్. ఎక్కువగా మనము షెల్ అనే వర్డ్ మనం యూస్ చేస్తూ ఉంటాం. అయితే ఈ షెల్ అనే హెల్పింగ్ వర్బ్, షెల్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్. ఇది షెల్ అనే హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు యూస్ చేస్తాం, ఎక్కడ యూస్ చేస్తాం, దాని డెఫినేషన్ రూల్స్ ఏంటి మనం చూద్దాం. చూడండి, ఎప్పట్లాగానే ప్రతి దానికి ఒక అటెన్షన్ అండ్ రూల్ ఉన్నట్టుగానే దీనికి కూడా ఉంది. వెన్ టు యూజ్ షెల్ అనేది మనం చూసినట్లయితే ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఫ్యూచర్ టెన్స్. సో ఫస్ట్ రూల్స్ ఏంటంటే ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఫ్యూచర్ టెన్స్ టు ఎక్స్ప్రెస్ క్వాలిటీ ఆఫ్ ష్యూరిటీ ఆఫ్ యాన్ యాక్షన్. అంటే 3 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి, ఇట్ ఈజ్ ఫ్యూచర్ టెన్స్లో మనం యూజ్ చేసేటప్పుడు ఈ షెల్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ అవుతుంది. అలాగే టు ఎక్స్ప్రెస్ క్వాలిటీ ఆఫ్ ష్యూరిటీ, అంటే ఈ హెల్పింగ్ వర్బ్ ఫ్యూచర్ టెన్స్లో ఉపయోగించాలి. ఇది ఫ్యూచర్లో పని అయ్యే అవకాశాలను తెలియజేస్తుంది. అంటే పని అయ్యే అవకాశాలను, ఎప్పుడంటే ఫ్యూచర్లో పని అయ్యే అవకాశాలను తెలియజేస్తుంది. అలాగే తనలో సమర్థతను తెలియచేయటం కూడా ఈ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తారనమాట. కొన్ని సందర్భాల్లో అనుమతిని, పర్మిషన్ తీసుకునేటప్పుడు కూడా, అలాగే కొన్నిసార్లు ఆజ్ఞను కూడా సూచిస్తుంది. చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నాను. ఒకటి, ఫ్యూచర్ టెన్స్లో ఈ సెంటెన్స్ యూజ్ చేస్తారు. అలాగే ఫ్యూచర్లో పని అయ్యే అవకాశాలను తెలియజేస్తుంటుంది. అలాగే తనలో ఉన్న సమర్థతను తెలియజేయడానికి, టాలెంట్ని తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే అనుమతి తీసుకునేడానికి కూడా ఈ షెల్ అనే హెల్పింగ్ వర్బ్ మనకి యూజ్ అవుతూ ఉంటుంది. సో చూద్దాం. చూడండి, ఫార్ములా వెరీ సింపుల్, చాలా సింపుల్గా ఉంటుంది ఈ సెంటెన్స్. ఫార్ములా వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్. వెరీ సింపుల్. సో దీనికి సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి, మనం చూద్దాం. మధ్యలో కొన్నిటికి మనకి లెంతీగా వచ్చినాయి, ఇఫ్ ఆర్ నాట్ అని వాటికి. ఇక్కడికి వచ్చేసరికి షెల్ వచ్చేసరికి చాలా ఈజీగా ఉంటుంది. సబ్జెక్ట్స్ వచ్చేసరికి మనకి ఎప్పటిలాగానే ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, ఈ 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఈ 7 సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు షెల్ వస్తుంది. ఐ షెల్, యూ షెల్, వి షెల్, దే షెల్, హీ షెల్, షీ షెల్, ఇట్ షెల్ అని వస్తుంది అనమాట. సో అన్ని సబ్జెక్ట్స్కి షెల్ వస్తుంది. ఇందులో ఏమి చేంజ్ అయితే ఏమీ ఉండదు. ఇక్కడ ఒక చిన్న నోటిఫికేషన్, అంటే డోంట్ ఫర్గెట్ దిస్. ఏంటి అంటే షెల్ను ఉపయోగించే వాక్యంలో వెర్బ్ను ఎల్లప్పుడూ మొదటి రూపం అంటే V1లోనే మనం యూజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, మనకు అర్థమవటానికి. ఫార్ములా వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఐ షెల్ రైట్ ఏ లెటర్ టు హర్. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, షెల్ V1లో రైట్ అని ఉంది, V1 ఫార్మేషన్లో. ఏ లెటర్ టు హర్ అనేది ఎక్స్ట్రా వర్డ్స్ కింద వస్తుంది. ఐ షెల్ రైట్ ఏ లెటర్ టు హర్. ఆమెకి నేను లెటరు రాస్తాను. సో ఎగ్జాంపుల్ నెంబర్ 2 చూద్దాం. చూడండి, వచ్చేసరికి ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. వీ షెల్ లీవ్ ఫర్ ముంబై దిస్ ఈవినింగ్. వి అనేది సబ్జెక్ట్, షెల్ హెల్పింగ్ వర్బ్, లీవ్ అనేది V1, మిగిలిన అన్ని ఎక్స్ట్రా వర్డ్స్లో ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఎగ్జాంపుల్ నెంబర్ 3. ఫార్ములా వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. యూ షెల్ గో టు ద హాస్పిటల్. ఇక్కడ యూ అనేది సబ్జెక్ట్, షెల్ అనేది హెల్పింగ్ వర్బ్, V1 గో అనేది V ఫార్మేషన్ ఉంది, టు ద హాస్పిటల్ అనేది ఎక్స్ట్రా వర్డ్స్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ నెంబర్ 4. అదే సబ్జెక్ట్ ప్లస్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. దే షెల్ గో టు విజయవాడ నెక్స్ట్ వీక్. ఇక్కడ దే అనేది సబ్జెక్ట్, షెల్ అనేది హెల్పింగ్ వర్బ్, గో అనేది V ఫార్మేషన్లో ఉంది, టు విజయవాడ, నెక్స్ట్ వీక్ అనేది ఎక్స్ట్రా వర్డ్స్లో ఉంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ నెంబర్ 5. ఫార్ములా వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. He shall not enter my home again.
ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్, షెల్ హెల్పింగ్ వర్బ్, V1 ఎంటర్, మై హోమ్ అనేది ఎక్స్ట్రా వర్డ్స్ కింద వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఎగ్జాంపుల్ నెంబర్ 6. ఫార్ములా వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్. షెల్ ఐ క్లోజ్ ద విండో. షెల్ అనేది ఇక్కడ డైరెక్ట్ వచ్చేసింది. షెల్ ఐ క్లోజ్ ద, ఐ అనేది సబ్జెక్ట్, షెల్ ఐ క్లోజ్ ద విండో. నేను కిటికీ మూయనా అని పర్మిషన్ రూపంలో ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఫార్ములా వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. విచ్ బుక్ షెల్ ఐ టేక్. విచ్ బుక్ షెల్ ఐ టేక్. విచ్ అనేది ఇక్కడికి వచ్చేసరికి విచ్ బుక్ షెల్ ఐ టేక్. ఐ అనేది ఇక్కడ సబ్జెక్ట్, టేక్ అనేది వి ఫార్మేషన్ ఉంది, షెల్ అనేది హెల్పింగ్ వర్బ్. బికాస్ ఇక్కడ క్వశ్చన్ ఫార్మేషన్లో ఉంది కాబట్టి విచ్ అనేది ముందు వచ్చేసి సబ్జెక్ట్ లాస్ట్లోకి వెళ్ళింది. సో ఇది ఫ్రెండ్స్, మనం 7 ఎగ్జాంపుల్స్ చూసాం. ఒక్కసారి షెల్ అనేది మనం ఒకసారి రిపీట్ చేసుకుంటే వెరీ ఈజీ. ఈ హెల్పింగ్ వర్బ్ని ఫ్యూచర్ టెన్స్లో ఉపయోగించేప్పుడు వాడతాం, అలాగే ఫ్యూచర్లో పని అయ్యే అవకాశాలను తెలియజేసేటప్పుడు వాడతాం, అలాగే తనలో ఉన్న సామర్థ్యం తెలియజేయడానికి ఈ హెల్పింగ్ వర్బ్ షెల్ అనేది వాడతాం, అలాగే కొన్నిసార్లు మనం అనుమతి తీసుకోవడానికి కూడా ఈ షెల్ అని వాడతాం. అంటే షెల్ ఐ గో అంటే నేను వెళ్ళొచ్చా అట్లా. సో ఈ షెల్ అనేది చాలా ఈజీ. జస్ట్ సబ్జెక్ట్స్ కూడా అన్నీ ఐ షెల్, వి షెల్ అని ఒకటే రీతిగా ఉంటుంది. సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే షెల్ అనే హెల్పింగ్ వర్బ్ మీద మనకి మంచి నాలెడ్జ్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ.